నమస్తే అండి. ఇదంతా 40 ఫీట్ రోడ్ అండి ఇది. కనిపించేదంతా 40 ఫీట్ రోడ్ ఇది. మనకొక కొత్త ప్రాపర్టీ వచ్చిందండి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోనికి వెళ్ళకముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇదొచ్చేసి మనకు 2 షట్టర్స్ ఉన్నాయి చూడండి గ్రౌండ్ ఫ్లోర్‌లో. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 బీహెచ్‌కే హౌస్ అండి. నార్త్ ఫేస్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి ఇది. కమర్షియల్ షాప్స్ ఉన్నాయి 2. ఈ 2 కమర్షియల్ షాప్స్ అండి. ఈ చిన్న గేట్ వచ్చేసి మనకు లోపలికండి, బ్యాక్ సైడ్ వెళ్తానికి. ఇదంతా 40 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ అండి ఇటు. ఇది ఈస్ట్ సైడ్ అండి. ఈ ఫ్రంట్ వచ్చేసి మనకు నార్త్ సైడ్ అండి ఫ్రంట్. ఇదంతా నార్త్ ఫేస్ అండి. అదేవిధంగా ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి ఇటు ఈస్ట్ సైడు. G+1 హౌస్ అండి ఇది. నార్త్ ఈస్ట్ కార్నర్ అది. 155 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది వచ్చేసి గేట్ అండి. ఇది G+1 హౌస్ అండి ఇది. నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్. 2 కమర్షియల్ షట్టర్స్ కూడా ఉన్నాయండి. కింద సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు, పైన డబల్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకు బోర్ అండి. వాటర్ అయితే సఫిషియెంట్గానే ఉన్నాయని చెప్తున్నారండి. ఇదంతా పార్కింగ్ స్పేస్ అండి. ఇదంతా పార్కింగ్ స్పేస్ అండి. ఇంకా టైల్స్ వేయలేదు. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ అండి, సంపు మున్సిపల్ వాటర్ కోసము. ఇది వచ్చేసి మనకు ఇటు నార్త్ సైడ్ నుంచి వస్తానికి లోపలికి వస్తానికి చిన్న గేట్ అండి. ఇదంతా పార్కింగ్ స్పేస్ ఇదంతా. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు వాష్రూమ్ అండి ఇది. ఇది షట్టర్స్ వాళ్ళకు, ఈ షాప్ వాళ్ళ కోసమని అవుట్ సైడ్ ఒక వాష్రూమ్ కట్టించారు. ఇది వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ అండి ఇక్కడ ఈ పార్కింగ్ స్పేస్లో. అదేవిధంగా ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారండి. 2 షట్టర్లు, పార్కింగ్ స్పేస్, సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇది ఈస్ట్ సైడ్ డోర్ అండి ఇది. ఈ డోర్ వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ అండి ఇది. ఇదంతా లివింగ్ రూమ్ అండి. ఈ ఫ్లోరింగ్ ఇంకా చేయలేదు చూడండి. ఇంకా ఈ ఫ్లోరింగ్ కస్టమర్ చాయిస్ అండి. టైల్స్ అయితే టైల్స్, మార్బుల్స్ అయితే మార్బుల్ చేసి ఇస్తారు. ఇది వచ్చేసి మొత్తం ఫాల్ సీలింగ్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లోని సింగిల్ బెడ్రూమ్లో ఇక్కడ యూపీవీసీ విండో వస్తుందండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. ఇది వెంటిలేషన్ కోసం 2 సైడ్స్ విండో ఇచ్చారు చూడండి. కిచెన్ కూడా స్పేషియస్గానే ఉంది చూడండి. 2 సైడ్స్ ఇచ్చారు షెల్ఫ్లు. సబ్జా కూడా వచ్చారండి ఎల్ షేప్లో. టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారండి. ఈ డోర్ ఇటు సౌత్ సైడ్ డోర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు సింక్ స్టీల్ ఇచ్చారండి. టైల్స్ కూడా చూడండి. వెంటిలేషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదండి. సింక్ స్టీల్ ఇచ్చారండి. అదేవిధంగా ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు చూడండి. ఇది సౌత్ సైడ్కి వస్తుంది. ఆ 2 స్టెప్స్ వైపుకి వాష్ ఏరియాకి వెళ్తానికి ఉందండి. ఇదంతా షెల్ఫ్లు అండి కిచెన్ రూమ్లో. ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ అండి. హౌస్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది కార్నర్ హౌస్ అండి. షాప్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, బెడ్రూమ్ అండి ఇది. వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండో వస్తుంది. ఎదురుగా షెల్ఫ్లు అండి. ఈ ఫ్లోరింగ్ వచ్చేసి ఇంకా అది కస్టమర్ చాయిస్ అండి, టైల్సా మార్బుల్సా అని. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇందులో టైల్స్ వర్క్ అయిపోయిందండి. ఇంకా ట్యాప్స్ అవి ఏం ఫిట్ చేయలేదు. ఇది వచ్చేసి మనకు లివింగ్ రూము. ఇక్కడ అంతా రెంట్ పర్పస్ కట్టారండి. ఇక్కడ నుంచి మనకు ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్కి అండి. ఇక్కడ చూడండి స్టెప్స్ దగ్గర కొంచెం స్పేస్ ఇచ్చారు. ఇది సౌత్ సైడ్ డోర్ అండి కిచెన్లో. అదేవిధంగా ఇదంతా స్టెప్స్ కింద స్పేస్ అండి. ఈ స్టెప్స్ వచ్చేసి మనకు స్లాబ్ మీదకి అండి, అంటే ఫస్ట్ ఫ్లోర్కి అండి ఇది.
ఇక స్టెప్స్కి కూడా ఇంకా స్టోన్ అవి ఇంకా ఫిట్ చేయలేదండి, వర్క్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇక్కడ ఈ ఎలివేషన్లో ఇక్కడ కూడా మొత్తం స్టీల్ రైలింగ్ ఇస్తారండి లాస్ట్ వరకు. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ అండి. మనకు ఇదంతా బాల్కనీ కింద కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ ఒక డోర్ ఇచ్చారండి. ఇది కార్నర్ హౌస్ కాబట్టి 2 సైడ్స్ డోర్స్ ఇచ్చారు. ఇది ఈస్ట్ సైడ్ డోర్ అండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బాల్కనీ అండి. ఇది ఇంకా ఇక్కడ కూడా ఫ్లోరింగ్ చేయలేదు ఇంకా. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి బాల్కనీలో ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇంకా స్టీల్ రైలింగ్ ఫిట్ చేయలేదు, ఓన్లీ ఆ గ్రానైట్ బండ్ వేసారండి. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా. ఇక్కడ 2 సైడ్స్ టైల్స్ పేస్ట్ చేస్తారు చూడండి, ఇంకా ట్యాప్ ఫిట్ చేయలేదు. ఇక్కడ ఇంకా ఎలివేషన్ టైల్స్ కూడా పేస్ట్ చేయలేదండి, చేసిస్తారు. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి, నార్త్ సైడ్. ఇదంతా లివింగ్ రూము ఫస్ట్ ఫ్లోర్లో. ఈ ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ అండి, 2 BHK ఇది. గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూము, అదేవిధంగా 2 కమర్షియల్ షాప్స్ అండి. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ డోర్ అండి. ఎవరు కస్టమర్ చాయిస్ అండి, ఎక్కడి నుంచి అంటే ఎట్నుంచి వాళ్ళు లోపలికి రావాలంటే వాళ్ళ ఇష్టం అండి, యూజ్ చేసుకోవటం. ఇదంతా ఫాల్ సీలింగ్. ఇది లివింగ్ రూమ్లోని ఇదంతా ఫాల్ సీలింగ్ అండి. అదేవిధంగా హౌస్ మాత్రం చాలా బాగుంటుంది. కమర్షియల్ టైప్ యూజ్ చేసుకోవచ్చు అండి, సెమీ కమర్షియల్ టైపు. ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి. ఇది పూజ రూమ్లో చూడండి, వైట్ మిల్కీ వైట్ టైల్స్ పేస్ట్ చేశారు. హాఫ్ వరకు పేస్ట్ చేశారు చూడండి, వెంటిలేషన్ కోసం. అక్కడ UPVC విండో వస్తుంది. మొత్తం టైల్స్ వర్క్ అయిపోయిందండి. అయితే ఫ్లోరింగ్ మాత్రం ఇంకా చేయలేదండి. ఇది టైల్స్ కావాలా, మార్బుల్ కావాలా, కస్టమర్ చాయిస్ బట్టి చేద్దామని చూస్తున్నారండి. ఇదంతా డైనింగ్ స్పేస్ అండి, ఇదంతా డైనింగ్ హాలు. ఈ డైనింగ్ హాల్లో కూడా ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు చూడండి, ఇక్కడ బయట ఈ చిన్న బాల్కనీ రావడానికి. ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్ అండి. వెంటిలేషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదండి, కార్నర్ హౌస్ కాబట్టి. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి డైనింగ్ హాల్లోని. ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు చూడండి, చాలా స్పేసియస్గా ఉందండి. ఇది సింక్ వచ్చేసి స్టీల్ది ఇచ్చారండి. టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారండి. సబ్జా కూడా ఇచ్చారు, ఒకవైపు షెల్ఫ్లు ఇచ్చారండి. వుడ్ వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉండటానికి షెల్ఫ్లు ఇచ్చారు చూడండి. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి. ఇదంతా ఫాల్ సీలింగ్. ఇది సబ్జా కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇది డైనింగ్ స్పేస్ అండి. చూడండి చాలా స్పేసియస్గా ఉంది. 155 స్క్వేర్ యార్డ్స్, నార్త్ ఫేస్, ఈస్ట్ కార్నర్ అండి. అదేవిధంగా ఇక్కడ లో రూఫ్ ఇచ్చారండి స్టోర్ కోసం. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి. టైల్స్ పేస్ట్ చేశారు అంతే, ఇంకా ట్యాప్స్ ఫిట్ చేయలేదు, డోర్ కూడా ఫిట్ చేయలేదండి. చూడండి మంచి క్వాలిటీ గ్రానైట్ అవి యూజ్ చేశారండి. గ్రానైట్ స్టైల్లో ఉన్న టైల్స్ యూజ్ చేశారు. ఇది కామన్ వాష్రూమ్ అండి. హౌస్ మాత్రం సెమీ కమర్షియల్ లేక షాప్స్ కింద రెంట్ పైన కూడా ఓనర్స్ ఉండటానికి ఈజీగా ఉంటుంది కట్టారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్లో UPVC విండో వస్తుందండి వెంటిలేషన్కి. అదేవిధంగా ఈ కనిపించే షెల్ఫ్లు. ఫ్లోరింగ్ ఇంకా చేయలేదు. ఇది వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ అండి. చాలా స్పేసియస్గానే ఉంటుందండి. చుట్టూ హౌసెసే ఉన్నాయండి. షాప్స్ కూడా రెంట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో. ఇందులో కూడా టైల్స్ వర్క్ అయిపోయింది చూడండి. వెంటిలేషన్ చూడండి, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ట్యాప్స్ అవి ఫిట్ చేయలేదు, షవర్ అవి కూడా.
ఇంకా డోర్ కూడా ఫిట్ చేయలేదండి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు స్పేసియస్గా ఉన్న డైనింగ్ హాల్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్కి అయితే పెద్ద విండోస్ ఇచ్చారు చూడండి యూపీవీసీకి. అదేవిధంగా ఇవి వచ్చేసి మనకు షెల్ఫ్లు అండి, సబ్జా కూడా ఉంది. ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ అండి ఇది. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. మొత్తము ఈ ఫస్ట్ ఫ్లోర్లో 3 వాష్రూమ్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు ఇండియన్ కమోడ్ ఇచ్చారు చూడండి. ఇందులో టైల్స్ వర్క్ అయిపోయింది. ఇందులో ఇండియన్ కమోడ్ ఇచ్చారు. ఈ ఫస్ట్ ఫ్లోర్లో 2 అటాచ్డ్ వాష్రూమ్స్, 1 కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇదంతా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది వచ్చేసి చూడండి స్పేసియస్గా ఉంది. డైనింగ్ హాల్ కూడా, వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి ఇది. కిచెన్ కూడా స్పేసియస్గానే ఉంది చూడండి. ఈ విండో కూడా ఇచ్చారు డైనింగ్ హాల్లో. ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి. ఇదంతా స్పేసియస్గా ఉన్న లివింగ్ రూము. ఈ లివింగ్ రూమ్లో 2 విండోస్ ఇచ్చారు చూడండి. అదేవిధంగా 2 డోర్స్ కూడా ఇచ్చారు. ఈస్ట్ సైడ్ ఒకటి, నార్త్ సైడ్ ఒకటి ఇచ్చారండి. మెయిన్ డోర్ నార్త్ సైడ్ ఇచ్చారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, నార్త్ కానీ ఈస్ట్ కానీ. ఇక్కడ మొత్తం స్టీల్ రైలింగ్ వస్తుంది. ఇక్కడ కూడా స్టీల్ రైలింగ్ ఇస్తారండి. ఈ స్పేస్ ఇదంతా మనము చిన్న బాల్కనీలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ స్టెప్స్ వచ్చేసి స్లాబ్ మీదకి అండి, డాబా మీదకి. ఇంకా ఈ స్టెప్స్కి కూడా ఇంకా స్టోన్స్ అవి ఫిట్ చేయలేదు. ఇంకా స్టోన్స్ పేస్ట్ చేస్తారండి, వర్క్ నడుస్తుంది. మనకు ఇప్పుడు మీకు ఈ హౌస్ డీటెయిల్స్ కానీ, ప్రైస్ విషయం, లొకేషన్ అవన్నీ కావాలంటే ఇది వచ్చేసి మనకు ఈ సువ్వలు కూడా ఇచ్చారు చూడండి నెక్స్ట్ ఫ్లోర్ వేసుకుంటానికి. ఈ ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసేయండి. లొకేషను, ప్రైస్, ఎన్ని స్క్వేర్ యార్డ్స్, ఏం ఫేసింగ్, ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. 1 డే బిఫోర్ మాకు మీరు కాల్ చేస్తే హౌస్ విజిటింగ్ చేపిస్తామండి. చుట్టూ హౌసెసే ఉన్నాయి చూడండి, రెంట్ కూడా వస్తుంది. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఇస్తారండి. అదేవిధంగా ప్లీజ్ మీకు వీలుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చుట్టూ హౌసెసే ఉన్నాయి చూడండి. రెంట్ విషయంలో కానీ ఉండటానికి కూడా ఏం ప్రాబ్లం లేదు. మున్సిపల్ వాటర్ కూడా ఉందండి ఇక్కడ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.